ఏపీ రాజకీయాల్లో అమరావతి సెగ మళ్లీ మొదలైంది. రాజధాని నిర్మాణంపై అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానం కేవలం రెండో విడత ల్యాండ్ పోలింగ్ కోసం ఆడుతున్న నాటకమని వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. నంద్యాల వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో ప్రభుత్వంపై విమర్శల జడివాన కురిపించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. నంద్యాల వేదికగా కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు ధ్వజమెత్తారు. అమరావతి అభివృద్ధి పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తుందని ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా ఆరోపించారు. 2028 నాటికి రాజధాని పూర్తి చేస్తామని చెబుతూనే మళ్లీ తీర్మానాలు చేయడం చూస్తుంటే ప్రభుత్వానికి తమపై తమకే నమ్మకం లేనట్లు కనిపిస్తోందని విమర్శించారు. ఖర్చుల లెక్క రాజధాని పేరుతో దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల భారాన్ని రాష్ట్రం మోయగలదా అని ప్రశ్నించారు. స్క్వేర్ ఫీట్ కు 11,000 రూపాయల ఖర్చు చూపడం వెనుక భారీ అవినీతి దాగి ఉందని, 4% ఎక్సెస్ తో తమ అనుచరులకే కాంట్రాక్టులు కట్టబెడుతున్నారని ఆరోపించారు. అప్పుల భారం సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని చెబుతూనే 47,000 కోట్ల అప్పులు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అమరావతిలో ప్లాట్లు ఎక్కడున్నాయో తెలియదు, రోడ్లు లేవు, అభివృద్ధి అంతకన్నా లేదన్నారు. కేవలం మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరుతో 5,000 కోట్లు ఎవరికి ఇస్తున్నారు? ఇది ఆంధ్రుల ఆత్మగౌరవ కేంద్రమా లేక అవినీతికి అడ్డానా అని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైసీపీ కౌన్సిల్ మెంబర్స్ గోపవరం సాయినాథ్ రెడ్డి, రామలింగారెడ్డి, రాష్ట్ర అగ్రికల్చర్ జాయింట్ సెక్రటరీ రత్నబాబు చౌదరి, రాష్ట్ర మహిళా విభాగం సెక్రటరీ శశికళారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, నంద్యాల జిల్లా వైసీపీ ఉపాధ్యక్షులు దాల్మిల్ అమీర్, వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, వైసీపీ జిల్లా మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు టైలర్ శివ, వైసీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు రామసుబ్బయ్య, వైసీపీ జిల్లా మేధావుల సంఘం అధ్యక్షులు రసూల్ ఆజాద్, వైసీపీ జిల్లా సెక్రటరీలు దేవనగర్ భాషా, శివనాగిరెడ్డి మరియు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. రాజధాని పేరుతో రైతులను మభ్యపెట్టడం మానుకోవాలని, పారదర్శకత లేని టెండర్లపై సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. మనం చూస్తా ఉన్నాం, ఆంధ్ర రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వము కొత్తగా అదేదో పాత సామెత ఉంది, పాత సీసాలో కొత్త సీసాలో పాత సారాయి. ఆ రకంగా ఈ కూటమి ప్రభుత్వము ఏ రకాల విన్యాసాలు ఆడుతూ ఉందో మనం అందరం చూసాం. ఈ రకంగా వాళ్ళు చెప్పిందే చెప్పడము, మళ్ళీ దాన్ని రిపీట్ చేసి ఇప్పుడేదో కొత్తగా చేశారంది మభ్యపరచడం తప్ప వేరే ఏమీ చేయడం. మొన్న అసెంబ్లీలో తీర్మానం చేశారు ప్రత్యేక రాజధాని. నేను సూటిగా అడుగుతా ఉన్నా, ఎందుకు అవసరం వచ్చింది? ఇప్పుడు దాన్ని కొత్తగా వ్యతిరేకించిన వ్యక్తులు ఎవరు? మీరు క్లియర్గా 2028 లోపల కంప్లీట్ చేస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వము ఏమీ జరగకుంటే 29 వరకు మీకు ప్రజలు ఎన్నుకున్నారు. మీకు మీ మీద నమ్మకం లేదా? అంటే 29 వరకు మీరు ఉంటామని నమ్మకం లేదా? లేదా మీరు చెప్పిన 28లో కంప్లీట్ చేస్తామని మీకు నమ్మకం లేదు? ఈ రెండిట్లో ఏది వాస్తవము, ఏది అబద్ధము? ఇప్పుడు తీర్మానం చేసి ఢిల్లీకి పంపించాల్సిన అవసరం ఏమొచ్చింది? నేను శాసనమండలిలో 4 సంవత్సరాలుగా ఉంటా ఉన్నాను. ఈరోజు వరకు ఒక్కసారైనా అసెంబ్లీ సపరేట్గా శాసనమండలి లేకుండా జరిగిన దాఖలాలు ఉన్నాయా? ఏ రకంగా చేశారు? మళ్ళీ మంత్రులు ఆడ చెప్తారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఏమీ చెప్పలేదు అని, రాలేదు అని చెప్తారు. మనకందరికీ తెలుసు 11 మంది మా ఎమ్మెల్యేలు ఎందుకు రావటం లేదు అనేది ఎన్నోసార్లు చెప్పినాం. మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి కాబట్టి, మీరు ఇవ్వలేదు కాబట్టి, మాకు సమయం ఉండదు కాబట్టి మేము రావట్లేదు అని చెప్పాం. దీనికోసము తీర్మానం కోసం ఆబ్సెంట్ అయిందైతే లేదు. మేము శాసనమండలిలో రెగ్యులర్గా అటెండ్ అవుతా ఉన్నాం. ఈరోజు వరకు ఒక్కసారైనా మీరు శాసనమండలి సపరేట్గా శాసనసభ మాత్రమే ఏర్పాటు చేసిన దాఖలాలు ఉన్నాయి. ఈ తీర్మానానికి మీరు కేవలం ఒక్కరోజు పెట్టి
శాసన మండలిని ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఎందుకురా అంటే ఇక్కడ మేము క్వశ్చన్ చేస్తాం, మీ అవినీతిని బట్టబయలు చేస్తాం, మేము వాస్తవాలు ప్రజలకు తెలుపుతాం. మీకు ఆ ధైర్యం లేదు కాబట్టి మీరు శాసన మండలిని ఏర్పాటు చేయకుండా కేవలం అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీకి పంపిస్తారు. తీర్మానం చేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ తీర్మానం చేయడం జరిగింది. ఎందుకురా అంటే అక్కడ ఉండే రైతులకు అందరికీ మీరు మోసం చేస్తా ఉన్నారు. క్లియర్గా చెప్తా ఉన్నాను. మొదటి విడతలో 33,000 ఎకరాలు, ఇప్పుడే మన సోదరుడు చెప్పాడు, 33,000 ఎకరాలు. దాని తర్వాత మళ్ళీ దాన్ని 50,000 ఎకరాలుగా ల్యాండ్ పూలింగ్ తీసుకున్నారు. దాదాపుగా 29,000 నుంచి 30,000 రైతుల దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. వాళ్ళకి మీరు రోడ్డు కనెక్టివిటీ ఇచ్చారా? డెవలప్మెంట్ చేశారా? వాళ్ళ ప్లాట్లు ఎక్కడున్నాయో చూపెట్టారా మీరు? కొంతమంది ఓపెన్గా చెప్పారు మావి చెరువులు పోయినాయని చెప్పినారు అంట. వాళ్ళకి అతిగతి లేకుండా, వాళ్ళని ఏం డెవలప్ చేయకుండా రైతులను ఇబ్బంది పెట్టుకుంటూ పోతూ చేస్తూ ఉన్నారు. మళ్ళీ రెండో విడతగా మీరు డబ్బులు తీసుకోవడం, ల్యాండ్ తీసుకోవడం జరిగింది. ఒకసారి 20,500 ఎకరాలు తీసుకున్నారు, తర్వాత 25,000 ఎకరాలు తీసుకున్నారు, మళ్ళీ కావాలని చెప్తారు. ఒక్క ఎకరాకు 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని మీరే చెప్పడం జరిగింది. పాత 50,000 ఎకరాలకే 1,00,000 కోట్లు కావాలి. మళ్ళీ దగ్గర దగ్గర 50,000 నుంచి 60,000 ఎకరాలు మళ్ళీ సెకండ్ ఫేజ్లో తీసుకుంటా ఉన్నారు. అసలు మీరు ఏం చేయదలుచుకున్నారు? ఆంధ్ర రాష్ట్రాన్ని, అమరావతిని ఏం చేయదలుచుకున్నారు? మీ ధనదాహానికి తప్ప ఇదేమిది? ఇది ల్యాండ్ మాఫియా కాకుండా ఏమంటారు దీన్ని? ఎంతమందికి ఇది చేస్తా ఉన్నారు మీరు? ఒక్కొక్క మంత్రికి అక్కడ ఎన్ని ఎకరాలు బినామీలు ఉన్నాయి రాష్ట్రమంతా తెలుస్తూ ఉంది. మళ్ళీ దీనికి పాస్ చేసి తీర్మానం ఢిల్లీకి పంపించడమా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు, క్లియర్గా అందరికీ తెలిసిందే. 4% ఎక్సెస్తో మీరు డెవలప్మెంట్ కోసం ఇవ్వడం జరుగుతుంది. అపార్ట్మెంట్లు కడతా ఉన్నారు మీరు, హై రైజ్డ్ అపార్ట్మెంట్స్ కడతా ఉన్నారు. ఎస్ఎఫ్టీ ఎంత అండి? 11,000 రూపాయలు ఎస్ఎఫ్టీ. నంద్యాలలో మంచి సెంటర్లో 5,000 నుంచి 6,000 రూపాయలకు ల్యాండ్, ఫుల్ డెవలప్డ్ అపార్ట్మెంట్ అమ్ముతా ఉంది. సిటీలో 6,000-7,000 రూపాయలకు దొరుకుతాం. నేను క్లియర్గా చెప్తున్నాను, మా మిత్రుడు ఉన్నాడు హైదరాబాద్లో శ్రీనగర్ కాలనీలో 7,500కి ఎస్ఎఫ్టీ అమ్ముతా ఉన్నాడు. ఇది డెవలప్ కాలేదు, ఏమీ లేదు. ఇంకో విషయం చెప్తా మీ ద్వారా, శాండ్ వాళ్ళు కష్టపడతా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఫ్రీ 11,000 రూపాయలు ఎస్ఎఫ్టీకి ఇస్తూ శాండ్ ఫ్రీ. 47 కోట్ల రూపాయలు మొబిలైజేషన్ అడ్వాన్స్. ఏమి ఈ రకంగా మీరు అప్పులు చేసి రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకోబోతా ఉన్నారు? మళ్ళీ దానికి స్పీచ్లు, దానికి తీర్మానాలు. మీ ధనదాహానికి, మీ భూదాహానికి తప్ప ఇది ఏమీ కాదు. మేము మీ ద్వారా అందరికీ తెలుపుతున్నాము, మేము వైఎస్ఆర్సీపీ పార్టీ అమరావతికి వ్యతిరేకం కాదు. అక్కడ జరుగుతున్న అవినీతికి ఖచ్చితంగా వ్యతిరేకం, అక్కడ జరిగే మోసాలకు ఖచ్చితంగా వ్యతిరేకం. అక్కడ టెంపరీ అని కడతారు, పర్మనెంట్ అని కడతారు, రోడ్డు కనెక్టివిటీ లేదు. ఈ రోజు వరకు మేమందరికీ పోయేది కరకట్టపై నుంచే. ఒక్కసారి చూడండి, ఒకసారి కరకట్ట ఏ రకంగా ఉంటుంది. 2 వెహికల్లు పోవాలంటే ఒకటి స్లో చేసుకొని పోవాల్సిన పరిస్థితి. ఇది కనెక్టివిటీ ఈ రోజు వరకు. దానికి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు మీరు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి క్లియర్గా చెప్తున్నాను, ప్రజలు ప్రతి వ్యక్తి మిమ్మల్ని అసహించుకునే రోజు వస్తూ ఉంది. మళ్ళీ మంత్రులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరుగుతూ ఉంది. కాల్ చేస్తాను, పేల్చేస్తానని చెప్తారు. రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు మీరు? విలువలతో కూడిన రాజకీయం చేయండి చంద్రబాబు నాయుడు గారు. ఈ రకమైన నికృష్టమైన రాజకీయాలు ప్రజలు హర్షించరు. ఖచ్చితంగా ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. డెఫినెట్గా మీకు సమాధానం చెప్పే రోజు వస్తుంది. మిమ్మల్ని తరిమి ఆంధ్ర రాష్ట్రం నుంచి తోలుతారని చెప్పేసి మీ ద్వారా తెలుపుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు మన రాష్ట్రంలో ఇంకొక హై డ్రామా స్టార్ట్ అయిపోయింది. ఈ కల్తీ లడ్డు క్లోజ్ అయిపోయింది, ఇంకా హై డ్రామా మళ్ళీ ఈ 3 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను డైవర్ట్ చేస్తూ వాళ్ళ భారీ దోపిడీకి ఒక తెర తీయడం అనేటువంటిది మొదలైంది. అసలు ఒక విషయము
పత్రికాముఖంగా ఈ కూటమి ప్రభుత్వానికి సూటిగా అడుగుతా ఉన్నాను. సెక్షన్ 5 ఆఫ్ 2014 రీఆర్గనైజేషన్ యాక్ట్ సబ్ సెక్షన్ 2 ప్రకారము ఇప్పటి వరకు కూడా మనకు హైదరాబాదే ఉమ్మడి రాజధానిగా ఉంది. దీన్ని 10 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి జనరల్గా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము మన యొక్క రాజధాని గురించి పర్టికులర్గా ఆ సెక్షన్ 2 ప్రకారము మనం ఏదైతే రాజధానిగా మనం ఏర్పాటు చేసుకున్నామో ఆ రాజధాని ఇది మా రాజధాని ఇది అని చెప్పేసి పంపించాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని ఇంత ఇష్యూ చేసి డిబేట్లు పెట్టి వైసీపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాల్సినటువంటి అవసరం ఏముందో నాకైతే అర్థం కావడం లే. దయచేసి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు 2014 నుంచి 19 వరకు 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వమే ఉంది. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. 7 సంవత్సరాలుగా వారు అమరావతిలో ఒక సచివాలయము తర్వాత ఒక హైకోర్టు తప్ప వాళ్ళు చేసింది ఏమి లేదు. తెచ్చినటువంటి వేల కోట్ల రూపాయలు ఏమైపోయినాయో వాళ్ళే సమాధానం చెప్పాలి. అక్కడ ఉన్నటువంటి నీళ్లను తోడిపోసుకోవడానికే వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని చెప్పేసి చెప్తూ ఒక పక్క మరి రాష్ట్ర రాజధానిని ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారో మరి వాళ్ళు ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 33,000 ఎకరాలను 29,000 మంది రైతుల దగ్గర నుంచి సేకరించుకున్నటువంటి ఈ ప్రభుత్వము ఆ 29,000 మంది రైతులను అన్యాయం చేసి వాళ్ళకి ఈ రోజు వాళ్ళకి కావాల్సిన చోట ప్లాట్లు ఇవ్వడానికి కూడా వాళ్ళ దగ్గర లక్షల రూపాయలు దండుకుంటున్నారంటే ఇది ఇంతకంటే సిగ్గుచేటైనటువంటి విషయము ఈ ప్రభుత్వానికి ఇంకోటి ఉండదని చెప్పేసి ఈ పత్రికాముఖంగా వాళ్ళకు నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఈ డైవర్షన్ పాలిటిక్స్ కి తెర తీయడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, ఇప్పుడు ఈ రాజధాని అనేటువంటిది 28కి పూర్తయ్యేటట్టుగా ఉంటే మరి 15 సంవత్సరాలు వాళ్ళే పరిపాలన చేస్తామని చెప్పేసి అంత ధీమాగా చెప్తా ఉంటే మరి ఈరోజు శాశ్వత రాజధాని అనేటువంటి అంశాన్ని తెరపైకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఏముంది? అసలు వాళ్ళకి తెలుగు పచ్చ మీడియాకు తెలుసు, పచ్చ పార్టీకి తెలుసు శాశ్వత రాజధాని అనేటువంటిది ఉండదు అని. ఇది రాజ్యాంగంలో రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రమే ప్రత్యేకంగా కేటాయించినటువంటి అంశం ఇది. దీనికి శాశ్వత రాజధాని అనేటువంటిది ఎక్కడుంది? దీనికి పార్లమెంట్కి ఎలాంటి సంబంధం లేదు. కానీ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి రైతుల్ని ఈ 33 ఎకరాలకు ఆనుకొని ఉన్నటువంటి పేద రైతులు రాజశేఖర రెడ్డి గారి హయాంలో హైటెక్ సిటీకి దగ్గరగా ఉన్నటువంటి రైతులు ఏ విధంగా అయితే కోటీశ్వర్లు అయినారో ఆ విధంగా ఈ పేద రైతులు కూడా ఎక్కడ కోటీశ్వర్లు అవుతారో అనేటువంటి ఉద్దేశంతో ఫేజ్ 2 ఫేజ్ 3 అనేటువంటి అంశాన్ని తీసుకొని వచ్చి ఇంకొక 50,000 ఎకరాలను వీళ్ళు ప్రభుత్వం పరిధిలోకి తీసుకొని వాళ్ళ పొలాలు ఎక్కడ వరకైతే ఉన్నాయో వాళ్ళ స్థలాలు ఎక్కడ వరకైతే ఉన్నాయో అక్కడి వరకు ఈ స్థలాలన్నిటి కూడా సేకరించి అక్కడ ఉన్నటువంటి పేద రైతులను మోసం చేయడానికి తెరదీసినటువంటి కార్యక్రమమే ఈ శాశ్వత రాజధాని అనేటువంటి అంశం అని చెప్పేసి నేను ప్రజలందరికీ తెలియజేస్తూ ఈ రకమైనటువంటి దోపిడీకి తెరదీసినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు ఎలాగో ఓడిపోతామని చెప్పేసి డిసైడ్ అయిపోయారు కాబట్టి 28 వరకు వాళ్ళు ఎలాగో రాజధాని కట్టలేరు. 29లో వైసీపీ ప్రభుత్వం వస్తుంది. అప్పుడు వీళ్ళు సేకరించుకున్నటువంటి పొలాలన్నీ కూడా ఎక్కడ వీళ్ళు మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎక్కడ రద్దవుతాయో వాళ్ళ యొక్క అనుయాయుల యొక్క పొలాలు వీళ్ళ యొక్క భూదాహానికి వీళ్ళ యొక్క దోపిడీకి ఎక్కడ తెరపడుతుందో అనేటువంటి ఉద్దేశంతో భయభ్రాంతులకు లోనై ఈ రోజు ప్రజల్లోకి తీసుకొని వచ్చినటువంటి ఏమి అభద్రతా భావాన్ని గురి చేయాల్సినటువంటి అవసరం లేకుండా వాళ్ళ యొక్క దోపిడీకి మార్గాన్ని సుగమం చేసుకోవడానికి ప్లాన్ చేసినటువంటి కార్యక్రమం ఇది. కాబట్టి ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వెరీ క్లియర్ గా చెప్పారు. ఆయన అమరావతిని ఎప్పుడు కూడా ఆయన వ్యతిరేకించలేదు. ఇప్పుడు మీరు అమరావతిని నిర్మిస్తే ఈ బిల్డింగ్లు మా కాదు మేము తీసేస్తామని చెప్పేటువంటి అవకాశం కూడా ఎవరికి ఉండదనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రభుత్వం ఏదైనా వాళ్ళు చేయాలనుకున్నటువంటి కార్యక్రమాలను వాళ్ళు ఒక ప్రభుత్వంగా ఒక ప్రజల పక్షాన ఏదైనా చేయాలనుకుంటే చేయొచ్చు, కానీ అనవసరంగా ప్రతిపక్షానికి ఆపాదించి కాలయాపన చేయడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదని చెప్పేసి పత్రికాముఖంగా వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నంద్యాలలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిన్నటి రోజు అసెంబ్లీలో ఏదైతే అమరావతి గురించి తీర్మానాలు చేసి డిస్కస్ చేశారో దాని మీద ఈరోజు ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మా ప్రభుత్వం, మా నాయకులు జగన్మోహన్ రెడ్డి కానీ మా ప్రభుత్వం అమరావతికి వ్యతిరేకం కాదు. అమరావతిలో జరిగే దుర్మార్గాలన్నీ చూసి ప్రజలకు వివరించినా కూడా ప్రజలు తెలుసుకోలేక వాళ్ళకు ఓట్లేశారు. అక్కడి ప్రజలు కూడా
రెచ్చగొట్టి ఎన్నో ఉద్యమాలు చేయించి వాళ్ళను నానా తిప్పలు పెట్టారు. వాళ్ళు ఈరోజు భయంకరంగా బయటకు వచ్చి ఇంత దుర్మార్గునిగా మేము ఓట్లేసింది అని అంటున్నారు. కాబట్టి ఆడ జరిగే భూదాహము గతంలో ఈ సనాతన ధర్మం అని చెప్పుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఆయనే మాట్లాడాడు, ఇది ధనవంతుల కోసము ఒక కులం కోసం పెట్టింది ఇన్ని వేల ఎకరాలు అని. ఆయన పబ్లిక్ గా మాట్లాడిన వాయిస్ అందరికీ దగ్గర ఉంది. కాబట్టి ఈరోజు ఆ సనాతన ధర్మము మరి డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఆడ కూర్చొని అన్ని జరుగుతూ ఉంటే ఇంకా భూదాహం తీరక నిజంగా 3 పైర్లు పండే ప్రాంతం అది. అలాంటి ప్రాంతాన్ని నిజంగా భూమాత ఎందుకు ఇంకా ఓర్పుగా ఉందో ఆశ్చర్యంగా ఉంది. కాబట్టి మేమేమి అమరావతికి వ్యతిరేకం కాదు. మీరు నిజంగా అమరావతిని నిర్మించాలనే ఉద్దేశంతో గతంలో 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు వచ్చి మీరు 2.5 సంవత్సరం అయింది. 2.5 సంవత్సరం నుంచి కూడా మీరు ఏమి డెవలప్ చేశారు అసలు అందరికీ తెలుసు, ప్రజలందరికీ, అక్కడ ఉండే ప్రజలు కూడా తెలుసు. ఈ రోజు మిమ్మల్ని అక్కడ ఉండే ప్రజలే తరిమి కొట్టే రోజులు వస్తాయి తప్పకుండా. కాబట్టి ఇప్పటికైనా మీరు మేల్కొని, అది కాక మీరు నోటికొచ్చినట్టు దురుసుగా మాట్లాడుతున్నారు, కాల్ చేస్తాం చంపేస్తామని. కాబట్టి ఇక్కడ అందరూ చేతులు ముడుచుకొని ఎవరు కూర్చొని లేరు, చంపేస్తాం కాల్ చేస్తామని అంటే. కాబట్టి అలాంటి ప్రవర్తన మానుకోండి, మీ వయసును బట్టి అయినా ప్రవర్తన మానుకోండి. మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు ప్రజలకు సేవ చేయమని, ప్రజలకు సేవ చేయండి. కానీ అమరావతిలో దుర్మార్గంగా అమరావతిని దోచుకున్నాం అనేది మీ దృష్టిలో ఉంది కాబట్టి 100% దానికి మేము వ్యతిరేకం. దాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు మేమంతా తీర్మానం చేయడం.